ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం ఇది. అవును, 2600 సంవత్సరాల నాటి అతి ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది. ఏకశిలపై త్రిమూర్తులు వెలిసారిక్కడ. బ్రహ్మ యక్ష రూపంలో, విష్ణువు పరశురామ అవతారంలో, శివుడు పురుషలింగాకారంతో స్వర్ణముఖి నదీ తీరాన వెలిసి ఉండటం ఆశ్చర్యం అంతకు మించిన అద్భుతం. గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోనూ, గోపురం గజపుష్టి ఆకారంలో ఉండటం విశేషం. మూల విరాట్ భూమి ఉపరితలం నుండి 6 అడుగుల పల్లంలో ఉండటం చేత గుడి పల్లంగా, కాలక్రమేణా గుడి మల్లంగా మారింది ఈ క్షేత్రం. 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి తీర్థం స్వామివారిని తాకుతుంది. 2005 డిసెంబర్ 4వ తేదీన ఈ విధమైన నదీ జలం స్వామివారిని అభిషేకించింది. ఉత్తరాయణము నుండి దక్షిణాయనానికి మారే దిశలో సూర్యకిరణాలు మూల విరాట్ను తాకుతాయి. ఈ ప్రాంగణంలో పార్వతీదేవి శ్రీ ఆనందవల్లి అమ్మవారి రూపంలో, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు సూర్య భగవానుడు ఆలయాలు ఇక్కడ శోభాయమానంగా వెలసి ఉన్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే ఆలయంగా పేరొందటం చేత వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. నమస్కారం, మీ మావురి కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈ గుడి ఏనాటిదో ఖచ్చితంగా చెప్పడానికి తగిన శాసనాలు ఏవీ లభించలేదు. కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటిదని నిర్ణయించింది. అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియటం లేదు. ఈ ఆలయంలోని శివలింగాకారం మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది. దాని మీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటాడు. శివుడు కుడి చేతిలో జింక, ఎడమ చేతిలో భిక్షపాత్ర, ముంజేతికి కడియం, చెవులకి కుండలాలు, భుజం మీద గండ్రగొడ్డలి, తలకు తాటికాయల కిరీటం, మొలకు ధోవతి స్పష్టంగా కనిపిస్తాయి. చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు. వాళ్ళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని తిరువిప్పురం బేడు అని పిలిచినట్టు తెలుస్తోంది. అంటే తెలుగులో శ్రీ విప్రపీఠం అని అంటారు. పల్లవుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడి పల్లంగా మారిపోయింది. కాలక్రమేణా అదే గుడి మల్లంగా మారింది. ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అన్నది సుస్పష్టం. శివలింగాలన్నీ ఆద్యాంతములు లేని స్తంభాలలాగా లింగ రూపంలో దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో శివుడు పరశురామేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివస్వరూపం జ్యోతిర్లింగ ఆలయాలు మరియు ఇతర శివాలయాల మాదిరిగా లింగ రూపంలో కాక పురుషాంగాన్ని పోలి 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పుతో ముదురు కాఫీ రంగు రాతితో చేయబడి వేటగాని రూపంలో విష్ణువు యక్షుని భుజాలపై నిలబడి రుద్రుని భంగిమలో దర్శనమిస్తాడు. ఇది నవపాషాణ లింగం. 2 చేతులందు తలక్రిందులుగా గొర్రెపోతు కాళ్ళు కుడి చేతితో, చేతిలో చిన్న పాత్ర పట్టుకొని తలకట్టుతో, చెవులకు రింగులు మరియు ఆభరణాలు ధరించి, నడుము నుండి మోకాళ్ళ వరకు వస్త్రము ధరించి యజ్ఞోపవీతం లేని వేటగానిలాగా కనబడతాడు. ఎడమ భుజం ఆనుకుని గొడ్డలి ఉంటుంది. పలుచని వస్త్రము నుండి స్వామివారి శరీర భాగములు స్పష్టంగా కనబడతాయి. తలపాగా ధోతి ధరించిన రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని తెలుస్తోంది. భాగవత పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో 6వ అవతారం పరశురాముడు. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు. జమదగ్ని మరియు రేణుకాదేవి వాసు, విశ్వావసు, బృహ్యుదను, పృథ్వకన్వ మరియు భద్రరామ అను 5 కుమారులు. వీరిలో భద్రరామ తర్వాత కాలంలో పరశురాముడని పిలువబడ్డాడు. రేణుకాదేవి మహాసాధ్వి మరియు తన భర్తకు గొప్ప భక్తురాలు. ఒకరోజు ఆమె నదికి నీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేస్తున్న గంధర్వుడిని చూసి మోహించింది. అందువల్ల ఆమెకు గల దైవశక్తులు నశించాయి. దివ్య దృష్టితో ఆ విషయం తెలుసుకున్న జమదగ్ని ముందుగా తన 4 కుమారులను పిలిచి తల్లి శిరస్సు ఖండించమని ఆదేశించాడు. వారు అంగీకరించకపోవడంతో పరశురామునితో సోదరులను తల్లిని వధించమని ఆదేశించాడు. తన తండ్రి ఆజ్ఞతో తల్లి మరియు సోదరులకు శిరచ్ఛేదం చేసిన తర్వాత పరశురాముడు తన తల్లి మరియు సోదరులను తిరిగి బ్రతికించమంటూ తండ్రిని ఒక వరం కోరుకుంటాడు. తల్లిని చంపిన మాతృహత్య దోషం నుండి విముక్తి కొరకు శివలింగానికి పూజలు చేయవలసిందిగా తండ్రి చేసిన సలహాతో శివలింగం కొరకు వెతికి పరశురాముడు అడవి మధ్యలో శివలింగం చూసి సమీపంలో చెరువు తవ్వి పూజించసాగాడు. ఆ చెరువులో ప్రతిరోజు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండగా పరశురాముడు శివుడికి పూజించేవాడు. పువ్వును జంతువుల నుండి రక్షణ కొరకు చిత్రసేనుడనే యక్షుణ్ణి కాపలాగా ఉంచాడు. ఒకసారి పరశురాముడు లేని సమయంలో బ్రహ్మభక్తుడైన చిత్రసేనుడు ఆ పుష్పంతో శివుణ్ణి పూజిస్తాడు. ఇది తెలిసిన పరశురాముడు కోపోద్రుక్తుడై చిత్రసేనునితో 14 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. వారు ఇరువురు యుద్ధం చేసిన ప్రదేశం గుంటలాగా తయారై
గుడిమల్లం అనే పేరు వచ్చిందని స్థానిక కథనం. యుద్ధం ఎంతసేపటికి ముగిసిపోకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేశాడు. శివుడు వారి భక్తికి తృప్తి చెంది వారిలో 2 భాగాలుగా లీనమయ్యాడు. అందువల్ల శివలింగం ఒక భాగం విష్ణు రూపమైన పరశురామునిగా ఒక చేతిలో వేటాడిన మృగంతో, 2వ చేతితో కల్లుకుండతో, 2వ భాగం చిత్రసేనుడు బ్రహ్మవలే మరియు శివుడు లింగ రూపంతో మలచబడినట్లు కథ ప్రాచుర్యంలో ఉంది. దీన్ని బట్టి ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అన్నది సుస్పష్టం. ఇదే ఆలయంలోని మరొక ఆసక్తికరమైన విశేషం ఏంటంటే సూర్యకిరణాలు ఉత్తరాయణ దక్షిణాయనములలో శివలింగం నుదిటిపై నేరుగా ప్రసరిస్తాయి. ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇక్కడ వసతి కానీ భోజన సదుపాయాలు కానీ ఏమీ ఉండవు. ఈ ఆలయం చిత్తూరు జిల్లాకు చెందిన ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట అనే గ్రామంలో ఉంది. తిరుపతి నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. కేవలం త్రిమూర్తుల దర్శనం మాత్రమే కాకుండా సూర్య భగవానుడు, ఆనందవల్లి అమ్మవారు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం దర్శనీయ ప్రాంతం. దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడి గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం. ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం వంటిది. దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజములపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రం ఉంటుంది. మందిరంలోని తవ్వకాలు చతురస్రాకారపు కంచె వంటి ఆకారాన్ని వెలికితీశాయి. మనుష్యలింగాన్ని క్రీస్తు పూర్వం 2-3వ శతాబ్దాలలో 2 అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు. ఈ దశలో నిర్మాణాత్మకమైన కవచం ఏది ఉనికిలో ఉన్నట్లు కనిపించదు. క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల్లోని బర్హుత్, సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్ష చైత్య ఆరాధన ప్రకారం బహిరంగంగానే పూజించబడినట్లు తెలుస్తోంది. ఈ శిలావేదిక మనుష్యలింగం దేశం మొత్తంలో గొప్పదని, బహుశా శాతవాహన పాలనలో మొదటిసారిగా ఈ శిలావేదిక క్రీస్తు శకం 2వ శతాబ్దంలో హస్తివృష్ట శైలిలో ఇటుకతో నిర్మించబడిన దేవాలయంలోకి తీసుకురాబడింది. శాతవాహనుల పాలనలో ఈ ఆలయం విస్తరణకు నోచుకుని రాతితో పునర్నిర్మించబడిందని, తర్వాత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో చివరి పల్లవ బాణశకంలో రాతితో పునర్నిర్మించబడిందని, చంద్రశేఖర, దక్షిణామూర్తి, విష్ణువు, దుర్గా మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోళుల కాలంలోని ఉనికిలోకి వచ్చాయని, ఈ సమయంలోనే సూర్యునికి, దేవేరులతో కూడిన కార్తికేయుడికి, ఆనందవల్లికి చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయని చెప్పొచ్చారు. ఇవండి గుడిమల్లం యొక్క విశేషాలు. మీ అందరికీ గుడిమల్లం ఆలయంలోని పరశురామేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండి మీకు ఆయన దర్శన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.